హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఇంకొక ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి. నాకు ఎంతవరకు అయితే అంతవరకు వీడియో తీస్తున్నాను. ఇంకా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఫుల్ లెంత్ బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రైడే రోజు, థర్స్డే రోజు 9:30 అయిపోయింది కదా వచ్చేసరికి. ఇది వచ్చి నిన్నటి బ్లాగ్ అనమాట. మరి ఇంకా నేను ఆ 9:30కి ఏం ఊడవని చెప్పండి, ఇంకా ధనుర్మాసం ముగ్గులు ఏమేయను, వేస్తూనే ఉన్నాను. కానీ నాకు తోచినంత వరకు నేను ట్రై చేస్తున్నాను. ఇంకా వాకిలి ఊడవడం స్టార్ట్ చేస్తే ఓన్లీ బయటనే. ఇగోండి మా బ్లాకీ కూడా నా కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే 4 రోజుల నుంచి లేన్గా పాపం దానికి ఎవ్వరు పెట్టేవాళ్ళు లేరు. ఇంకా రేపటి వ్లాగ్లో నేను మా సందులో ఎన్ని కుక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను. దీన్ని మట్టుకు ఇదెంత భయస్తురాలో కూడా మీరు కూడా చూసేద్దరు. కానీ ఇంకా వాకిలి ఊడుస్తుంటే వీడియో తీసుకుంటూ ఊడవాలంటే కాదు కాబట్టి ఇప్పుడు నేను టైం కూడా చూపిస్తాను. అంటే నేను ఎంత చల్ల గాలిలో ఊడుస్తున్నాను, ఇంకా వెళ్ళే లోపల పాచివాకిలు అయిపోవాలి కాబట్టి ఊడుస్తున్నాను. ఇక్కడ మేముండేది ముగ్గురం పోర్షన్స్, కానీ వాళ్ళు పైనుంచి వచ్చి కింద మటుకు ఊడవరు. చూడండి, నేను లేనని చెప్పి ఎంత చెత్త. ఇంకా వాకిలు అయితే ఒక బూత్ బంగ్లాలో కూడా అలా ఉండదో ఏమో మరి, అంత చెత్త. అసలు ఏం పట్టించుకోరు. ఇంకా ఊడవడానికి నాకు 1/2 అవర్ పట్టింది. నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా ధనుర్మాసం ముగ్గులే ఇంకా కూడా సాగుతున్నాయి. ఇంకా 15 రోజులే కదా ఉంది. ఇంకా టైం చూడండి, నేను ఊర్చి నీళ్లు జల్లి కుక్కకు అన్నం పెట్టి వచ్చేసరికి ఇంకా స్నానం చేయాలి. స్నానం చేసి దీపం కూడా పెట్టుకోవాలి. ఇంకా ఈరోజైతే ఇంకా పనులు ఎక్కువగానే ఉన్నాయి. నిన్నంతా వానతోటి ఇంకా ముగ్గేద్దామని బయటికి వెళ్ళిపోతున్నాను. మొన్నేమో 8 గీతలది 2 గీతలది కూడా వేశాను. ఈరోజు 4 గీతలది తీసుకొని వెళ్తున్నాను. రోజుకి ఏదో ఒకటి మారుస్తూ ఉంటా. ఈరోజు ముగ్గు కూడా మార్చాను. దాంతో కాకుండా నాకు వచ్చిన ముగ్గు వేసాను. కొంచెం కొంచెంగా తీసుకుంటే గీతలు బాగా వస్తున్నాయి. ఇగోండి, ఈరోజు నేను వేసిన ధనుర్మాసం ముగ్గు సూపర్గా వచ్చింది ఈరోజు తిప్పడానికి. ఇంకా ఇటు సైడు 5 చుక్కల ముగ్గు వేశాను. ఎన్ని చుక్కలు వేస్తే అంత మంచిది అని అంటారు. ఇంకొకటి, గీతలు కూడా కంపల్సరీగా ఉండాలి. ఇంకా కుక్కకు అన్నం పెట్టలేదు. ఇవి వచ్చి గజ్జకాయలు, కజ్జకాయలో ఏవో అంటారు సంథింగ్. దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను వాడుతూ ఇప్పుడు సెకండ్ డే నేను వాడటం. మొన్న ఒకరోజు ఊరెళ్ళే ముందు వాడాను. ఇవన్నీ కొట్టుకొని ఫ్రై కూడా చేస్తే ఈజీగా ఆ పెంకులు అనేవి వచ్చేస్తాయి. కానీ ఫ్రై చేస్తే కొన్ని బెనిఫిట్స్ పోతాయి. అందుకని నేనైతే ఫ్రై చేయకుండానే అన్నీ కొట్టేసుకున్నాను. నేను 21 కొట్టాను. 21 ఆ ప్యాకెట్లో ఉన్నాయి. 21 మాత్రమే కొట్టుకున్నాను. ఒక కాయకు వచ్చి మిరియాలు 3 మిరియాలు తీసుకోవాలి. 3 మిరియాలు తీసుకోవాలి కాబట్టి నేను పౌడర్ ఉంది నా దగ్గర, అందుకని నేను నాకు తెలిసిన క్వాంటిటీ వేసుకున్నాను. దీని బెనిఫిట్స్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం, ఇంకా ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు ఆ ప్రాబ్లమ్స్ తోటి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తోటి ఇవి మిక్సీ పట్టుకొని మిరియాల పొడి వేసుకొని మజ్జిగలో తాగాలి. మరి మిరియాల పొడి ఎక్కువ అయితే బాడీకి హీట్ అవుతుంది. చూసుకోండి, జాగ్రత్తగా వేసుకోండి. ఇంకా బట్టలు చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా ఒక రౌండ్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చి అన్నం పెడుతున్నాను. ఇందాక కుక్క లేదు, వెళ్ళిపోయింది. అందుకని ఇంకా రాత్రి వండిన అన్నము పప్పు ఉంది, పప్పు పడేశాను. ఇంకా మజ్జిగ వేసి కుక్కకు అన్నం అయితే కలిపి బయట పెట్టేసి వచ్చాను. నేను వచ్చేసరికి మా బ్లాకీకి ఎట్లా తయారైందంటే, నేనేదో యూఎస్ నుంచో ఎక్కడి నుంచో వచ్చినట్టుగా అది ఫీల్ అయింది. నేను ఆటో దిగినప్పుడు దానికి అన్నం పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది గజ్జకాయలు మిక్సీ పట్టుకుంటున్నాను. మొత్తం ఫైన్ పౌడర్ అయిపోవాలి. చాలా చేదుగా ఉంది. ఇంకొకటి, నాకేం పీసీఓడి ప్రాబ్లం లేదు, పీసీఓఎస్ ప్రాబ్లం కూడా లేదు. ఉన్న వాళ్ళ గురించి ప్రాబ్లం తగ్గుతుందని చెప్పా. నాకు ఫైబ్రాయిడ్ ఉంది. ఇంకొకటి, ఒక సైడ్ గర్భసంచి పెద్దగా అయిందిట, అది కూడా తగ్గుతుంది అని నేను చూశాను. వీడియో కూడా ఒకటి చూశాను, కొంతమంది చెప్తే విన్నాను. అందుకని నేను ప్రాబ్లం నాది క్యూర్ అయ్యాక చెప్దాము అని. ఇంకొకటి, బాగా
పీరియడ్స్ టైంలో బాగా సివియర్ పెయిన్ ఉంటుంది. అందుకనే ఇది వాడితే ఏమైనా తగ్గుతుందని చెప్పి నేను 1 స్పూన్ తీసుకున్నాను. నాకు బాగా ఓవర్ హీట్ అయింది. మీరు కొంచెం తక్కువగా తీసుకోండి. ఇది వేసుకున్నప్పుడు దానిమ్మకాయలు ఒక 4 తీసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మీకు వీలైనప్పుడు తాగండి. ఇక్కడ మజ్జిగ ఎక్కువగా తాగండి. దానిమ్మకాయలు కూడా ఎందుకంటే బాడీలోని హీట్ తగ్గిస్తుంది. అందుకనే దానిమ్మకాయలు ఏదో ఒక టైంలో తాగమని చెప్తున్నాను. ఇంకా నాకు పెయిన్ తగ్గాక కూడా మీకు దాని రిజల్ట్స్ నేను నిజంగానే చెప్తాను. ఇప్పటి వరకు నేను వాడుతూ ఇవాళకి 3 డేస్, కానీ రేపు అప్లోడ్ చేస్తాను కదా ఈరోజు వీడియో. ఇది నిన్నటి వీడియో కాబట్టి సెకండ్ డేనే అనుకోండి. ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఈరోజు వాన లేదు, నిన్న ఉండే కదా వాన ఊరి నుంచి వచ్చినప్పుడు, అందుకనే నిన్న బట్టలు కానీ ఏ పని కూడా చెయ్యలేదు. ముందు మైండ్ అప్సెట్ అయిపోయింది, రెస్ట్ లేదు. ఇంత ఖర్చు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తే దైవ నిర్ణయం లేకపోతే ఏది జరగదు కదా. అందుకని ఇంకా నూనె నిండుకుంది, అంటే ఉంది నిండుక మొత్తం అయిపోయే వరకు కాదు, కానీ ఇక్కడ చెక్క గానుగా ఉంటే అక్కడి నుంచి నూనె తెచ్చుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా పచ్చళ్ళకు వచ్చి పల్లి నూనె. మీకు ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నేను మామిడికాయలు కోసుకొచ్చాను, ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాను, కోసుకురాలేదు. ఇంకా కరివేపాకుని చూసి నేను కోసుకొచ్చారని చెప్తున్నా. కొంచెం కరివేపాకు కూడా అక్కడే తీసుకున్నాను, లేతగా ఉంది. ఒక బజ్జీ వంకాయ తెచ్చాను, కాలీఫ్లవర్ తీసుకున్నాను, బఠానీ, ములక్కాయ. కూరగాయలు మటుకు ఏమైనా మండిపోతున్నాయా. ములక్కాడ ఒక్కటి వచ్చి పెద్దగా లేదు, మరీ సన్నగా ఉన్నాయి. ఒక్క కాయ వచ్చి 25 రూపీస్. అయినా కూడా తినాలని ఉన్నప్పుడు ఏమాత్రం కూడా తగ్గేదే లేదు. 50 రూపీస్కి 2 తీసుకొని వచ్చాను. ఇంకా ఒక రౌండ్ బట్టలు వేసేయడం అయిపోయింది. అవి తీసేసి ఇంకొక రౌండ్ వేస్తే బట్టలు కూడా ఈ రోజుకి బట్టల పని అయిపోతుంది. అయినా కూడా రేపేమి ఉతకను అనుకోకండి, బట్టలు ఏ రోజు ఆ రోజే ఉతికేస్తాను. పెండింగ్ మట్టుకు పెట్టుకోను. ఒక్క జత ఉన్నా కూడా పాచి బట్టలు పెట్టుకోకూడదు అని అంటారు. అది మా సెంటిమెంట్ అన్నమాట. ఇంకా సర్ఫ్ వేసేసి కంఫర్ట్ కూడా వేస్తాను. కంఫర్ట్ వేస్తే బట్టలకి మంచి సువాసన వస్తుంది కదా. ఇంకా వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి కొంచెం కంఫర్ట్ ఎక్కువగానే వేసాను, సర్ఫ్ కూడా ఎక్కువగానే వేసాను. వాటర్ కూడా చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే సెకండ్ రౌండ్ వేసాను కాబట్టి. మళ్ళీ ఒకసారి బోర్ వేసి, మాకు స్విచ్ ఉంది, ఎందుకంటే ట్యాంక్ నిండంగానే అది సైన్ చేస్తుంది అనమాట, ట్యాంక్ నిండింది, మోటార్ బంద్ చేయండి అని. అదొక మాకు బెనిఫిట్ ఉంది ఇక్కడ. ఇంకా వంటలోకి వచ్చాను. బట్టలు వేసేసి వంకాయ ఉంది 4-5. ఇప్పుడు తీసుకొచ్చినవి అయితే వంకాయలు కాదు, ఇంకా బఠానీలు ఇప్పుడు తీసుకొచ్చినవి కొన్నే వేస్తున్నాను. వంకాయ, ఆలుగడ్డ, బఠానీ, ములక్కాయ కలిపి అల్లం పచ్చిమిరపకాయతో కూర చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా 2 టమాటాలు కూడా వేసాను ఇక్కడ. ఇప్పుడు ఒక టమాటా గురించి నిన్న షార్ట్లో చెప్పాను. టమాటాలలో మీరే వింత చూడండి. ఎప్పుడైనా కాయలలో చెట్టు రావడం మీరు చూసారా? లేదు కదా. ఇప్పుడు కలికాలం కదా, చెట్లు కూడా వస్తున్నాయి. కానీ అలాంటి టమాటాలు తినకూడదు. అందుకని నేను ఆ టమాటా సీడ్స్ తీసేసాను, టమాటాలు కూడా మొత్తం తీసేసాను. ఇక్కడ వంకాయలు తరుక్కోవడం అయిపోయింది. ఆలుగడ్డ కూడా కొంచెం పెద్దగానే ఉండాలి. ఆలుగడ్డ తినను, కానీ టేస్ట్కి ఈ కూరకి ఆలుగడ్డ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ అల్లం కూడా కడుక్కున్నాను, అల్లం పొట్టు కూడా తీసేసాను. ఇంకా పసుపు వచ్చేసి నేను కూరలో వేయలేదు, పచ్చి పసుపు తెచ్చుకున్నాను. ఇంకా పచ్చి పసుపు కూడా ఎక్కువగా తీసుకొచ్చి ఇప్పుడు మీకు చూపిస్తున్నది పసుపు. మిక్సీలోనే వేసాను. అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఇంకా ఆ పసుపు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం కూడా కడిగాను. ఇక్కడ నూనె వేసుకొని, కొత్త నూనె తెచ్చాను కదా అదే వేసుకున్నాను, సన్ఫ్లవర్. అందుకనే మీకు బురుగుగా అనిపిస్తుంది, అందుకని చూపించాను అనమాట. ఇది ఇప్పడానికి నాకు పెద్ద తతంగం అయిపోయిందిలేండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసాను. ఇది ముందేయాలా అది ముందేయాలా అనే డౌట్ ఏం అక్కర్లేదు. వంకాయ, ఆలుగడ్డ, ములక్కాయ, బఠానీ అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. వేసుకున్నాక ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు ఎందుకు వేయలేదు అని అంటే, పసుపు మిక్సీలో వేసాను కదా, పచ్చి పసుపు, అందుకనే. కూర కలర్ అయితే సూపర్గా వచ్చింది, కలర్ చెప్పడానికైతే. ఈ పసుపే వాడితే బాగుండు అని అనిపించింది నాకు. ఇంకా ఆయుర్వేదిక్లో ఎక్కువగా పసుపు వాడుతూ ఉంటారు కదా, ఇంకా నేను తెచ్చి పెట్టుకొని మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామని అనుకుంటున్నా. మరి ఎలా స్టోరేజ్ చేసుకోవాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. పచ్చి పసుపు. ఇక్కడ అన్నం కూడా పక్కన పెట్టేసుకున్నాను.
వేడి వేడిగా అయిపోగానే తినడం అలవాటు. ఇవి ఈ లోపల మూత పెట్టాను కాసేపు. ఇంకా అల్లము, పచ్చిమిరపకాయలు, పసుపు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టేశాను. ఇందులోనే రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు. పసుపు వేసేసుకున్నాను కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇంకా టమాటాలు తరుక్కోవాలి. అవి కొంచెం సేపు మగ్గితే టమాటాలు తరుక్కోవటమే. ఈ లోపల ఇది మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. మిక్సీ కూడా పట్టేసుకొని వచ్చేసాను కదా. ఇక్కడ ఉప్పు వేయలేదు. ఇవి వేసాక ఉప్పు వేస్తాను. కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ మగ్గాలి అన్ని ముక్కలు కూడా. ఇవన్నీ వేసేసి ఉప్పు వేసుకున్నాక కాసేపు ఆగి టమాటాలు కూడా వేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా చేత్తోటి ఎందుకు వేస్తాను అనేది మీకు డౌట్ వస్తుండొచ్చు. అందులో చెంచాలు ఉంటాయి కానీ నేనే వేయను. ఎందుకు అనంటే నాకు చెంచాలతో వేస్తే క్వాంటిటీ తెలియదు. ఇగోండి టమాటాలోని చెట్లు చూడండి. ఇవి నేను తొట్లో వేశాను తీసుకెళ్ళి. కానీ ఇలాంటివి మటుకు మీరు చెట్లే కదా ఏం ప్రాబ్లం ఉండదు అని మటుకు వండుకోకండి. ఇలాంటివి మటుకు తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఫస్ట్ ఏమో మొన్నట్లాగా పురుగులేమో అని అనుకున్నాను. కానీ తీక్షణ్యంగా చూస్తే కాయ మటుకు ఎంత బాగుందో. కట్ చేశాక ఎన్ని చెట్లు ఉన్నాయో, టమాటా మొత్తం గింజలంతా చెట్లే ఉన్నాయి. ఇంకా టమాటాలు కూడా వేసేద్దామని తీసాను. టమాటాలు కూడా వేసేసి ఇంకా ఒక 5-10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. కూర అంతా అయిపోయినాక టమాటా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ గ్రేవీ మొత్తం కూరకంతా పట్టుకుంటుంది. ఇక్కడ అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా మనకి కూర చిన్నగా పెట్టి బయటకు వచ్చేసాను. ఇంకా బట్టలు ఆరేయాలి. ఇంకొక రౌండ్ వేసినావు మటుకు ఇంకా కాలేదు, తిరుగుతోంది. ఇంకా టైం కూడా ఉంది. ఎందుకంటే ఈ 18 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా 23 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా 1/2 అవర్ పైనే ఉంది. బట్టలన్నీ ఆరేసేసాను. ఆరేసినాక ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా కూర అయిపోయింది, అన్నం అయిపోయింది. ఏంటి ఈ రెండిటితోటే ఈరోజు తింటానని అనుకుంటున్నారా? లేదు, మజ్జిగ ఉంది, ఆవకాయలు ఉన్నాయి, కొత్త ఆవకాయ కూడా ఉంది కదా. ఇంకా తెచ్చుకున్న అవిసె గింజల పొడి కూడా ఉంది. వేడి వేడి అన్నంలో ఈరోజు పల్లి నూనె వేసుకొని తింటే నిన్నటికంటే ఈరోజు ఇంకా సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా గానుగ నూనె అవటంతో ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ తిన్నాక బట్టల పని అయిపోయింది. బట్టలు తీసుకొని ఆరేసుకోవడమే. ఇంకా బట్టలు కూడా తీసేసాను. మీకు ఖాళీ అయిన వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను నేను. ఇంకా బట్టలు ఆరేసా. ఈ టైం వచ్చేసి నాకు 3 అయింది ఇప్పుడు టైం. ఇంకా స్టవ్ తుడుచుకోవాలి, అంట్లు తోముకోవాలి. బట్టలు ఇంకా రేపే తీసి మడతేద్దామని చెప్పి బట్టలు అయితే అలా వదిలేసాను. స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా తోముకున్నాక తడి బట్ట వేసుకొని తుడుచుకుంటా. ఇంకా అంట్లు తోముకోలేదు, అంట్లు తోముకోవాలి. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ ఎట్లాగో ఇంకా వేడి నీళ్ళు కదా తాగేది, కాసేపు ఆగి కొంచెం వేడి నీళ్ళు తాగుతాను. అందుకని కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాను. ఈ గిన్నె వచ్చేసి ఓన్లీ ఫర్ వాటర్కే పెట్టుకుంటాను. ఇంకా కొన్ని అంట్లు తోమాక ఈ లోపల నీళ్ళు మసిలిపోయినాయి, నీళ్ళు పోసేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. అందుకనే వాటర్ పోసుకున్నాను, అంట్లు తోమేసుకున్నాను, దీపం కూడా పెట్టుకున్నాను. ఇంకా సాయంత్రం టిఫిన్ ఏంటని ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నేను వీడియో తీశాను కానీ కొంచెం ఎడిటింగ్ కూడా చేసుకున్నాను. కొన్ని తీయలేదు. ఎందుకంటే కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కూరగాయలవి తీయలేదు. ఇంకా మళ్ళీ గానుగ షాప్కి వెళ్ళాను, అక్కడ కూడా తీయలేదు. అందుకని కొన్ని మిస్ అయినాయి. ఇక్కడ అంట్లు సర్దేసుకోవాలి. స్టవ్ అంతా నీట్ అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఇంకా పెరుగు తీసుకొని వచ్చి వేడి చేసిందని చెప్పాను కదా, మొత్తం పెరుగు తీసుకొని వచ్చి మజ్జిగ చేసేసాను. మజ్జిగ చేసి బయటే పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే దబ్బున వామ్లోకి రావట్లేదు. కొంచెం తాగుదామని నేను సాల్ట్గా షుగర్ కూడా వేసుకోను. మరి రేపు ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.